అందరికి శనార్థులు. హైదరాబాద్ లో వినాయకులల్లో వినాయకుడు ఫేమస్. వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు హైట్ల ఫేమస్, మోక్షం ఇచ్చుట్ల ఫేమస్, కోరికలు తీర్చుట్ల ఫేమస్. ఏది కోరితే అది తీర్చే గణపతి ఖైరతాబాద్ గణపతి అని చాలా పెద్ద పేరున్న స్వామి. ఆ స్వామి ఈ సంవత్సరము 3 ముఖాల త్రిముఖ గణపతి అంటారు కదా, 3 ముఖాలతోటి ఉన్నాడు. అంటే 3 ముఖాలు అంటే మొన్న పంతుల స్వామి చెప్పినుండే నాకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని ఏకం చేసి ఒక రూపం పుడుతుంది, అదే దత్తుడి రూపము. ఆ దత్తుడి రూపంతో ఈరోజు వినాయకుడు ఉన్నాడు. ఒకసారి చూడండి. ఆ వినాయకుడు పేరు ఈ సంవత్సరం ఏం పెట్టిందంటే విశ్వశాంతి వినాయకుడు. ఈ సంవత్సరం చాలా యుద్ధాలు, చాలా కష్టాలు, నష్టాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఈ సందర్భంగా స్వామికి విశ్వశాంతి వినాయకుడు అని పేరు పెట్టి దర్శనాలు ఇస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి మస్తు జోరు వానబడ్డది ఈరోజు. కింద చూస్తే తెలుస్తుంది. అయినా కూడా పబ్లిక్ గొడుగులు పట్టుకొని మరీ లైన్లలో నడుస్తూనే ఉన్నారు. నడువుని స్వామిని దర్శనం చేసుకుందాం, పబ్లిక్ తోటి మాట్లాడదామండి. దేవుని చూద్దామని లోపలికి వస్తే ఇక్కడ మొత్తం తాళం వేసేసి నల్లబట్టలో నిలబెట్టేసి పెద్ద పెద్ద దొడ్డ గుండి మంచి బందోబస్తు ఉంటారు కదా, బౌన్సర్స్ అంటారు ఈ తమ్ముళ్ళందరినీ. వీళ్ళు మంచిగా ఎవరన్నా ఎగబడి మీద కురకొచ్చిరంటే పక్కకు జరిపేస్తారు ముద్దుగా. ఏం పేరు తమ్మి? నా పేరు కార్తిక్ అక్క. కార్తిక్ ఏడికెంచి ఏ ఊరు మీది? మరి హైదరాబాద్, మరి రుద్రాంజ్ బౌన్సర్స్. ఇక్కడ సేవ చేసుకున్నామని వచ్చినాము. ఎంతమంది వచ్చిండ్రు? పొద్దుగాల 15 మంది, నైట్ 15 మంది, 2 షిఫ్టులు. 2 షిఫ్టులు నడుస్తాయి. 15 మంది వస్తున్నారు. 15 మంది వస్తున్నాం. బాగా అనిపిస్తుంది. దేవుని సేవ చేసుకుంటున్నాము. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గణేష్ కమిటీ మెంబర్స్ కానీ అందరూ మాకు మంచి అదృష్టం ఇచ్చారు. కార్యకర్తలు అందరూ మాకు మంచి అదృష్టం ఇచ్చారు. తప్పదు కాక ఇక సేవ చేసుకోవాలి. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే వర్క్ చేస్తున్నాము. ఇక కోపం ఇచ్చుకున్నారు, ప్రేమ చేపట్టాలి, ప్రేమ చెప్తున్నాము. మాక్సిమం అయితే ఏం గొడవ లేదు, అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఆ గణనాథుని దయ, గణేశుని దయ మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఉన్నాము 15 మంది ఉన్నాం. 15 మంది ఉన్నాం. తినాలి గుడ్లు, చికెన్, కానీ జిమ్ చేయాలి బాగా. ఇక నా ఎమ్మడి ఉన్నాను, సేవ చేయాలి దేవుడు. నా పేరు సూరజ్. మేడం ఇక్కడే దుల్పేటలో ఉంటాం మేడం. వచ్చారా కదా? కిరణ్ ఇక్కడ సైదాబాద్. मेरा मोहम्मद रफी है नाम, शालीबंडा. సంతోష్ కుమార్. నేను 5 years అని చూస్తా ఇక్కడ. రాజ్ కుమార్ అన్నకి పర్సనల్ గా వస్తా నేను. 2-3 సంవత్సరాల నుంచి చేస్తాం మేము. 2-3 సంవత్సరాలు, 2-3 years నుంచి చేస్తాం. మాది ఏజెన్సీ ఉంటుంది రుద్రాంజ్ బౌన్సర్స్ అని. జస్డైల్ లో కొట్టిన వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో కొట్టిన వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో కొట్టిన వస్తుంది. కార్తిక్ అని ఇన్స్టాగ్రామ్ లో రుద్రాంజ్ బౌన్సర్. జస్డైల్ లో ఉంటుంది. జస్డైల్
జస్టైల్ ఉన్నాడు ఈ తమ్ముడు కార్తీక్ లోపలికి దేవుని దర్శనం చేసుకున్నాం పండి. దేవుని దర్శనం చేసుకొని యువతల బంధుకు వస్తే దర్శనం చేసుకొని ప్రసాదాలు తింటున్న వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. తమ్మి నమస్తే. ఎడికెంచి దర్శనం అయిందా? దర్శనమైంది, మంచిగా అయింది అంట. ఎక్కడికెంచి తమ్మి? మంచిగా అయింది. నేను కొప్పల నుంచి వచ్చాను. బాగానే దూరం కదా తమ్మి. ఎట్లా వచ్చిండ్రు? బండ్ల మీద వచ్చిండ్రా? బండి మీద వచ్చాము, వర్షం పడుతుంది. వర్షంలో కూడా కొంచెం వినాయకుడిని దర్శించుకోవాలని చెప్పేసి తమ్ముడు ఏడేడా తిరిగిండ్రు? మా మిస్సెస్ చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో. ఏ ఊరు తల్లి? ఏ ఊరు రామిది? అమ్మోళ్ళు ఇక్కడ ఎప్పుడైనా చూసినా ఖైరతాబాద్ వినాయకుడు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఎన్నేళ్ళు అయింది పెళ్ళై? 4 years అవుతుంది. ఏం మొక్కుకున్నారా మరి? ఏం మొక్కుకోలేదు, దేవుని చూడ్డానికే వచ్చిన. ఎక్కడికి వెళ్తాను? ఓఎంఐలు అంతమా వరంగల్ అంతే నాకు అంత మొత్తం తెలంగాణ. ఎవరెవరు వచ్చిండ్రు? ఏం కథ? ఎవరి చెల్లెని పట్టుకుని వాళ్ళు వచ్చిండ్రు అంతేనా? తమ్మి ఏం మొక్కుకున్నారు మరి? మంచిగా పెట్టి కొత్త పిల్లని మాకు మంచిగా వినాయకుడు కొడుకు పుట్టాలి, అంత జ్ఞానంతో పుట్టాలని మొక్కుకోయిగా. ఏం పేరు తమ్మి? ఏం చేస్తావు? ఇక్కడ హైదరాబాద్? అందరు హైదరాబాద్ వాళ్ళేనా? ఉండేది ఇక్కడనే మొత్తం వరంగల్ కాకపోతే. నువ్వేం మొక్కుకున్నావురా? నేనా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ జాబ్ రావాలని మొక్కుకున్నా. చూసిండ్రా పిల్లలు పెళ్లి కాగానే పిల్లలు పుట్టాలని మొక్కుకుందరు వెనకటికి. ఇప్పుడు చూడు నెక్స్ట్ ఇయర్ వరకు గవర్నమెంట్ జాబ్ రావాలని మొక్కుకుందంట. మరి ఇక్కడ ఉండాలంటే రావాలి కదా. హైదరాబాద్ లో ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ రావాలి. ఫోన్ పాటు నువ్వేది కోరుకుంటే అదే కావాలి చెల్లె. నీ పేర్రా? సాయి శశిక. సాయి జస్విత. సాయి శశిక. ఏం మొక్కినావు? నేను మా ఆయన మంచిగా ఉంటాము. ఊకే కొట్లాడక మరి మీ ఆయనతో కొట్లాడుతున్నావు నేనేం కాదా? మా ఆయనతోటి మంచిగా ఉండాలని మొక్కింది మరి ఊకే కొట్లాడొద్దు ఆయన తోటి. ఆయన కొట్లాడతాడా? కొట్లాడితే కూడా ఏ పని నాకు ఓపిక లేదు నీతో కొట్లాడ. నీకు ముందు జరిసేపు వండుకో అనాలి. కొట్లాట ఉండదు ఇక. మా వెంకటయ్య వదిలితే నేను వదిలితే మా వెంకటయ్య వదలడు. అయిపోయి కొట్లాట లేదు ఇక. అట్లా దానికి మంచిగా మొక్కుకున్నాడు. వరంగల్ వాళ్ళు వీళ్ళ అంతా ఇక ఈ అన్న చూడు బుజ్జిని ఎత్తుకొని మరి వచ్చిండు. అదే అడుగుతుంది మరి. లడ్డు బాలపూర్ అంటే బాలపూర్ చౌరస్తా అన్నాను. ఎంతమంది వచ్చిండ్రు? సినిమా చేసుకొని ఈ ఫ్లోర్లని ఏడుస్తున్నారు. ఏం చేయాలి? పెద్ద గణేశుని చూస్తాను. పెద్ద గణేశుని చూస్తాం. థ్యాంక్ యూ మంచిగా. కాదు ఇప్పుడు మీరు ఏమైనా మొక్కిపోయానికి వచ్చినవా చూపియనికి వచ్చినా? ముందు ఎప్పుడైనా వస్తుంటే తమ్మి పిల్లలు చిన్నప్పటి నుంచి వస్తుంది. బాలపూర్ నుండి వినాయకుని చూడనికి వస్తుంది. ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్లు వస్తారు తమ్మి ఇడికెంచడికి? 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు. 13-14 కిలోమీటర్లు ఉంటదా అంటే పోయా వచ్చి ఏం కాదు అంటాడు. పోయేస్తా తమ్మి. అన్న నమస్తే. బాగున్నావా అన్న? మనం నేను చూసినట్టు అనిపిస్తుంది. వరంగల్ అంటే ఏం పని చేస్తావు? అరవింద ఫార్మా అంటే గీడు ఉంటది కదన్న వరంగల్ ఇట్లా ఉంటదా? అరవింద ఫార్మా అంటే ఇస్నాపూర్ కాడనా పటం చెరు కాడు ఉంటదా? అన్న నువ్వు బాగా సైన్స్ చదువుకోవాలా. ఆడ దర్శనం చేసి ఇక్కడికి వచ్చినావు. ఎట్లా అనిపించింది స్వామిని చూస్తే? సంతోషం. ఎప్పుడన్నా కాదన్న ఒక్కని వచ్చినావు ముద్దుగా గాని వద్దని తీసుకొని రావా? చూసుకున్నారు ఇద్దరు. మరి పిల్లలు ఇక వాళ్ళు పెద్దగా అయిపోయారు. పిల్లలు పెద్దగా అయిపోయినారు. వద్దని వేసుకొని తిరుగుతున్నాడు. అన్న మాత్రం ముద్దుగా బాలాపూర్కి పోయి అంటే ఆడికెంచి ఈడికి వచ్చిండ్రంట. మంచిగా మొక్కుకున్నావా మరా? కలుస్తా అన్న. ఎంటకు పోతా అన్న. నమస్తే. ఎక్కడికెంచి? చెంపపేట నుండి. बेटा लड़का क्या नाम है इनका? दमंजो। क्या देखना है आप बताओ? क्या देखने आए आप? ये बोलो
यही पहली बार है। बहुत अच्छा रहते ना, बहुत साल से हो रही है, 70 ईयर से हो रही है इधर। अम्मा नमस्ते। चंपापेट से है తెలుగు వచ్చా? తెలుగు नहीं है అర్థమవుతుందా? ఏం పేరు? కమల్ప్రీత్. పంజాబీ. ఓ పల్లె పల్లె. పంజాబీస్ అంటే అది వినాయకుడిని చూడడానికి వచ్చిండ్రంట. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? 3 years నుండి వస్తుంది. మంచిగా అనిపిస్తున్నదా మరి? మొక్కినవా అమ్మ ఎప్పుడన్నా? మొక్కినవా? భగవాన్ ప్రణామ్ చేయడం. ఎందుకంటే పంజాబీస్ కి వేరే దేవుడు ఉంటాడు కదా. ఫేత్ ఉంది, దేవుడి మీద నమ్మకం ఉన్నది, మేము మొక్కినమా అని చెప్తున్నారు. అమ్మ నీ పేరు? సిమ్రన్. అక్క బేట सासू माँ నీ మమ్మీ ఇంకో సాసు వాళ్ళ అమ్మను అత్తను నేను क्या होता है చెల్లెల్ని తీసుకొని వచ్చిన పంజాబీస్ వీళ్ళు. అమ్మ నమస్తే. हैदराबाद को हैदराबाद में रहते हैदराबाद में रहते हैं। आए पहले से आए हम लोग देखने। ఎట్లా అనిపిస్తుంది? कैसे लग रहे? దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కావాలంటే గణపతి బప్ప. చూడండి, అసలు భాషా భేదం లేదు, మతము అనేది వేరే మతం అన్నది లేదు. మంచిగా గణపతి బప్ప మోరగా దేవుని నమ్మకం మీద వస్తున్నాం మేము అని చెప్తారు. చంపపేటోళ్ళు వీళ్ళు. పోయేస్తా. వినాయకుడు అటు లకడి కప్పులు దిక్కు చూసుకుంటుంటాడు. వినాయకుని పక్కకు మనం ఇటు తవ్వకు మనం ఖైరతాబాద్ తవ్వకున్నాం. ఇప్పుడు ఈ తవ్వ నుండి వస్తుంటే ఇక్కడ అర్జెంట్ ఎవరికైనా ఉంటే ఏదైనా ఆరోగ్యం సమస్య ఉంటే ఇక్కడ పెద్దది అంబులెన్స్ పెట్టిండ్రు ఒకటి. అట్లనే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఏమేం మందులు తెచ్చుకున్నారో ఏం కథను ఒకసారి అడుగుదామని వచ్చిన. అమ్మ నమస్తే. ఎవరు మాట్లాడతారు? బాగానే మందులు తెచ్చుకున్నారు, మంచిగా చెక్కుమని మెరుస్తున్నాయి మందులు ఇట్లా. అన్న నమస్తే. జరిగిట్ రావా? అన్న ఏమేం మందులు తెచ్చిండ్రు? ఎవరన్నా వచ్చిండ్రా మీ దగ్గరికి? వచ్చినారక్క, పొద్దుగాల నుంచి వచ్చినారు. పొద్దున్నే ఒకరు కింద కళ్ళు తిరిగి పడిపోయినా కూడా చూసినాము. అదేంటి ఆయనకు ఆల్రెడీ ఫిట్స్ కి మందు వాడుతున్నాడంట. ఆ మందులు కూడా మనం ఇక్కడ ఇచ్చి మంచి చేసినాము. అదేంటి తోలించినాం, మళ్ళీ హాస్పిటల్ కూడా తోలించినాం. అంటే ఎవరైనా ఇట్లా నీరసం వస్తున్నదా అని కానీ, కళ్ళు తిరుగుతున్నాయి అని కానీ అందరు కళ్ళు తిరుగుతున్నా గానీ, లేకపోతే చక్కెర వచ్చి పడిపోయినా కూడా, జ్వరాలు ఇప్పుడు వైరల్ జ్వరాలు వచ్చినాయి కదా, ఆ వైరల్ జ్వరాలకి అన్నిటికీ, దగ్గుకి, జలుబుకి, సర్దికి, జ్వరంకి అన్నిటికి కూడా మందులు ఉన్నాయి. నేను ఒక అనుమానం ఉన్నది నాకు. చెప్పండి. ఇప్పుడు మంచిగానే ఉంటాం ఇట్లా షేప్ కాగానే సొల్సలు పెట్టి ఒక పెయ్యంతా నొప్పెడుతుంటది. ఎందుకట్లా? అదే ఇప్పుడు మనకి దోమలు, ఇప్పుడు వర్షాకాలం బాగా అయింది కదా, ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మనకి ఈ వర్షాలు పడినప్పుడు ఈ వైరల్ జ్వరాలు, దోమలతోటి కుడితే డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, సో ఇలాంటివి వస్తాయి కదా. అలాంటప్పుడు మనం ఏది చలి పెట్టి జ్వరం వచ్చిందని అంటే చాలా రకాలుగా వస్తుంది. అది మలేరియా కూడా వస్తుంది, వైరల్ జ్వరంకి వస్తుంది, టైఫాయిడ్ జ్వరం కూడా వస్తుంది. సో మనము అందుకనే డాక్టర్ని అడిగి టెస్టులు చేయించుకొని ఈ టైంలో, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కంపల్సరీగా అందరూ మన గవర్నమెంట్ దవాఖానాలో ఈ టెస్టులు చేసి డాక్టర్ అందరు ఉంటున్నారు. హాలిడేస్ ఎవరు తీసుకోవట్లేదు, అందరు కూడా నిరంతరం పనిచేస్తున్నాం, డ్యూటీ చేస్తున్నాం. ఎన్ని రోజులు చేసిండ్రు సార్ మీకు డ్యూటీడా? మాకు ఈ 11 దినాలు ఉంటది. ఈ 11 దినాలు మనకి నేను అమీర్పేట దవాఖానా నుంచి వచ్చిన. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ అదే మీరు వచ్చినారు. అవును, అది పెద్ద దవాఖానా, రెండో చిన్న దవాఖానా ఉంటది. అందులో పిఎస్సి ఉంటది. హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడికి వచ్చి చేస్తాడు. ఈ 11 దినాలు హైదరాబాద్ లో ఉండే డాక్టర్లు అందరు వచ్చి ఇక్కడ చేస్తారు, డ్యూటీలో చేస్తారు. అందరు డ్యూటీ చేసి అందరూ గణేశుడి దర్శనం తీసుకొని పోతారు. నా పేరు డాక్టర్ దుర్గా సునీల్ వాసా.
దుర్గా సునీల్ వాస మంచిగా ఉన్నది పేరు. దుర్గమ్మ ఉన్నది, శ్రీనివాసుడు ఉన్నాడు, సునీల్ అంటే ఏంటో నాకు తెలియదు ఇక కానీ సునీల్ అంటే కృష్ణుడి పేరు. దుర్గమ్మ, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అన్ని వేసుకున్నాం. ఈ సారళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు ఆరోగ్యం బాగలేని వాళ్ళ కోసము. అవతల పోదామండి పబ్లిక్ అందరూ లైన్ లో నడుస్తూనే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా, బాగురా? ఎక్కడికి బాగున్నానన్నా? నేను అత్తాపూర్ నుంచి వచ్చున్నా. బాగానే దూరం అన్నా. అవును, వర్షం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్. అప్పుడు దాన్ని కూడా తీసుకొని కొడుకుని తీసుకొని వస్తున్నారా? అవునవును. బాగున్నావా? వినాయకుని చూడడానికి వచ్చినవా? అవును. అమ్మో ఎంత సంతోషం. మాకు అర్థమా వినాయకుని చూడబోతున్నామా? ఎప్పటి నుండి అడిగినావు మీ నాయనను? ఎప్పటి నుండి అడిగినావు వినాయకుని దగ్గర పోదామని? 3 days అడిగినావా? 3వ రోజు పని అయిపోయింది సుశీల. మళ్ళా కలుద్దాం, మంచిగా చదువుకో, బాగా చదువుకోవాలి. నీ పేరు ఏం పేరు పెట్టా? నా పేరు తనయ్. తనయ్ తనయ్. ఏం చదువుతున్నావు? 9. 9కి వచ్చినావు? 9కి వచ్చిండట. మంచిగా మొక్కుకున్నావా మరి స్వామిని? ఏమైనా కోరిక కోరుకొని వస్తున్నావా లేకపోతే ఉట్టిగా చూడడానికే? నేనా ఏంలో కోరిక వస్తున్నాను. కోరిక కోరడానికి వచ్చినావు. 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ కోరుతాడో ఏమో. బాగా చదువుతావా మరా? చదువుకోతాం. మీ మంచిగా చదువుకుంటే బాగా పోయేస్తా చెల్లె. ఏడికెంచి తమ్ముడు? విసారా బజార్ బలారం. బొల్లారం కెంచి ఎంతమంది వచ్చిండ్రు? 5 మంది వచ్చాం. 1 2 3 4. చిన్నోడు ఉన్నాడు, గుడ్డాడు కూడా ఉన్నాడు. నువ్వేం చదువుతున్నావు అమ్మా? వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తారు. చదువుకుంటున్నావా? డిగ్రీ చేస్తాం. ఇంటర్ అయిపోయి డిగ్రీ చేస్తున్నావు. ఏం పేరు? ప్రణవ్. ఏ క్లాస్? వినాయకుడు చూడడానికి వచ్చినావా? మంచిగా చూసి గట్టిగా దండం పెట్టుకో. ప్రణవ్ గారు కూడా వచ్చిండు. 2వ తరగతి ప్రణవ్ గారు కూడా వచ్చిండు. తమ్ముడు నమస్తే. మేడం నమస్తే. ఏడికెంచన్నా? భద్రాచలం నుంచి వచ్చి. మీరు భద్రాచలమే? మాది భద్రాచలం. రామయ్య రామయ్య దండం పెట్టండి, చంద్రలో దండం పెట్టండి అని చెప్పు. రామయ్య చెప్తామా? నువ్వు మంచిగా దండం పెట్టుకో. ముందు ఎప్పుడైనా వచ్చినావా? మా పిల్లగాళ్ళు ఇక్కడ చదువుకుంటారు. పాప వ్యవసాయం చేసుకుంటారు. పాప డిగ్రీ 2nd, బాబు బాబు డిగ్రీ అయిపోయింది, కోచింగ్ తీసుకుంటాడు. అని మంచిగా దండం పెట్టుకోండి. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. బాగున్నావా అమ్మ? వార్షికుట్ట మేడం. వార్షికుట్ట నుండి వచ్చిందంటే వారసుగుట్ట కాడ ఉంటుంది కదా, రామనగరం వారసుగుట్ట. ఏమైనా మొక్కనికి వచ్చినావా అమ్మ? మొక్కనికే మేడం. ఎవరెవరు? బాబు నేను. మీ బాబుని తీసుకొని ఇది మీ బాబా? బాబు. మీ తమ్ముడు అనుకున్నా నేను. బాబు వాళ్ళ తమ్ముడు అనుకున్న కాదు, వాళ్ళ బాబుని తీసుకొని చెల్లెలు వచ్చింది. ఏం మొక్కుతున్నావు మరి? ఏం లే, మంచిగా అందరూ మంచిగా ఉండాలని. నీ పేరు ఏం చిన్న? యశ్వంత్. ఏ క్లాస్ రా? 10th. బాగా దండం పెట్టుకో, మంచి చదువు. మరి మీ అమ్మ నీ కోసమే వచ్చింది. అమ్మ నమస్తే. కలుద్దాం. హైదరాబాద్ వాళ్ళే వచ్చిండ్రు. మంచిగా దండం పెట్టుకొని ఇక్కడ లైన్ చూడండి అమ్మ. పోతనే ఉన్నది. ఇడికెంచి ఇట్లా తిరిగితే మళ్ళీ అవతల బంధు కూడా పోతనే ఉన్నది. ఏడికెంచి తమ్మి? ఏడికెంచి వచ్చిండ్రు? వైజాగ్ అండి. ఇక్కడికి జాబ్ సర్చింగ్ వచ్చి ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను. ఈ సంవత్సరం కొత్తగా వచ్చాను. మంచి గట్టిగా దండం పెట్టుకో. ఓకే. మళ్ళీ ఏడాది జీతంలోకి కొన్ని పైసలు తీసుకొని చేస్తావు నువ్వే. అలాగే దేవుడు కంపల్సరీగా ఏది కోరుకుంటే అది నెరవేరుస్తాడు. ఏం పేరు నీ పేరు? కిరణ్. కిరణ్ వైజాగ్ నుండి వచ్చిండంట చూడండి. తమ్ముడు నమస్తే. ఏం పేరు? ఎక్కడికెంచి? వీడు ఉంటావా? వరంగలేనా? దేవుని చూడడానికి వచ్చినవా? హైదరాబాద్ వినాయకుడిని చూడడానికి వరంగల్ కెంచి శివాడు వచ్చిండు. నేను ఏందో అనుకున్నా గాని యువతల బంధుకు మస్తు మంది. నమస్తే తమ్ముడు. ఎక్కడి నుండి? మేము కోటి నుంచి. ఫస్ట్ టైం ఏనా? ముందు వచ్చినావు ఎప్పుడన్నా? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు? ఇప్పుడు నాకు 20 years నుంచి వస్తున్నాం. 20 ఏళ్ళ నుండి వస్తున్నారు. ఈ నామం ఏడ పెట్టుకున్నావు తమ్ముడు? మంచిగా ఉన్నది, మస్తు అందంగా కనబడుతున్నారు. ఆ నామం తోటి ముద్దుగా తయారై వచ్చిండ్రా అనుకున్నా కానీ ఇక్కడ పెట్టిండ్రా అంటే నామం పెట్టించుకున్నారు. ముద్దుకున్నది. అమ్మ ఏడికెంచి? వైజాగ్ నుంచి వస్తున్నాం. అమ్మ ఉండేది వైజాగేనా? మేము ఉండేది వైజాగే. అక్కడ ఏడుంటారు వైజాగ్ లో? వరిపాలెం హైవే.
మరిపాలెం హైవే వాళ్ళు వీళ్ళు ఎవరైనా వైజాగ్ వాళ్ళు చూడండి. వైజాగ్ నుంచి వస్తున్నాం. అమ్మాయి దండం పెట్టుకొని వచ్చిండ్రా? ప్రతి ఇయర్ వస్తాం. కర్తపతి వినాయకుడిని చూడండి. అవును వస్తాం. ఈ రోజు నాకు అంత వైజాగ్ వాళ్ళు బాగానే కలిసిండ్రు అమ్మ. అవతల వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇప్పుడే రావటం అనమాట. బాగుంది మా బుజ్జి. ఏం పేరు బేటా? ఏం పేరు? చిన్నదాన్ని ఫస్ట్ టైం తీసుకొని వచ్చినామా అని తీసుకొచ్చి. అమ్మ నీ పేరురా? మంజు. తమ్ముడు నువ్వు? వేగేశ్వరరావు. జాబ్ అక్కడే. జాబ్ అక్కడే. ఐటీ డిపార్ట్మెంట్ లో పని చేస్తారంట. వేడకెంచి అక్క, నువ్వు వేడకెంచి మేము ఇక్కడ మరి పోటీగా లేచి రావా? ఇప్పటి దాకా ఏం చేసినా? కొంచెం వెళ్తే బాగాలేదండి. నువ్వు బాగా మాట్లాడతావు వీడియోస్. అయ్యో నా బంగారు తల్లి. మాట్లాడినా ఒక రోజు మంచిగానే అడిగినావు ఆయనని. అడిగినావు కదా బయట ఇట్లా ఉంటావు, మళ్ళీ సినిమాలో యాక్ట్ చేస్తావు అని. అది వస్తుంది నువ్వు అడిగిన క్వశ్చన్. మా వాళ్ళకి చెప్తా గాని చెప్తా. నువ్వు ఇక పానము జర జాగ్రత్త. పానం జాగ్రత్త. మందులకి ఇట్లా వేసుకో అక్క. మంచిగా తినబెట్టుండే నీకు. మంచిగా పెట్టుండి. తమ్ముడు ఎడకెంచి? ఇక్కడ సికింద్రాబాద్. సికింద్రాబాద్ చెవలేవలు వచ్చింది తమ్మి. అందరూ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళిండ్రు. వాన పడుతున్నది, అయినా వెళ్తుండ్రు. దర్శనం కావాలి ఫస్ట్, కావాల్సింది దేవుని కోసం. దేవుని కోసం దర్శనం కావాలి కదా మొదల అని వెళ్ళిండ్రు. అక్క నమస్తే. ఎక్కడికెంచి అక్క? శ్రీనివాస నగర్ వాళ్ళు దర్శనానికి వచ్చిండ్రు. ఏమైనా మొక్కుతున్నావా? ఇంకేం మొక్కుకోలే. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నామ్మా. ఏ మొక్కనికి వచ్చినవే? ఏ మొక్కలేమో దేవుని చూద్దామని వచ్చినాం. మంచి దూరంగా దండం పెట్టుకోవాలి. యువతల బంధుకు వస్తే ఇటు పక్క కూడా మస్తు మంది పబ్లిక్ ఉన్నారు. తమ్ముడు నమస్తే. ఎడికెంచుతామి? ఏంటండి? ఇక్కడ నుండి పార్వతీపురం, విజయనగరం. ఓయేమో ఒక పిల్లగాడేమో విశాఖపట్నము. అక్కడ ఒక చెల్లెళ్ళు విశాఖపట్నం కుటుంబం. నువ్వు పార్వతీపురం అంటూ కోసకుంటది కదా విజయనగరం అవతల. ఎట్లా అనిపిస్తుంది తమ్ముడికి వస్తే? నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను, మళ్ళీ చూద్దామని ఇప్పుడు మళ్ళీ వచ్చాను. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అంతా బాగున్నాయి, అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం దినం పెడతారు తమ్మి. కానీ మంచిగా మొక్కుకో, దర్శనం చేసుకో. ఏమైనా చదువుకుంటున్నావా? కొలువు చేస్తున్నావా? స్టడీ అయిపోయింది, జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. జాబ్ ట్రయల్స్ ఉన్నావా? వచ్చినా బేటా చెప్పు. ఇక్కడ రా. బంజారీల్స్ నుంచి వచ్చిండ్రా తమ్ముడు? ఏ మొక్కనికి వచ్చిండ్రు? దాన్ని చూపిద్దామని వచ్చినవా? మొక్కనికేనా? పాపం చిన్నది కదా అది, కొత్తగా భయపడుతున్నది అది. తమ్ముడు నమస్తే. ఎక్కడికి తమ్మి? మాది పామూరు, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం అంటే అక్కడ ఒంగోలు దగ్గర. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇక్కడ రావడం? చాలా బాగుందండి. ఇక్కడ ఉంటారా లేకుంటే అక్కడే ఉంటారా? నుంచి వచ్చాను. ఏంటా మీకు అర్థమది వినాయకుని చూడడానికి వచ్చింది. అరే క్యా బాత్. ఎంత మంచిగా అనిపిస్తున్నది. చాలా బాగుంది. ముందు ఎప్పుడైనా వచ్చినావా తమ్మి? ముందు 10 years క్రితం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. 10 ఏళ్ల కింద వచ్చినావు, మళ్ళీ వచ్చినావు. ముద్దుగా దేవుడికి దండం పెట్టుకొని నడుస్తూనే ఉన్నారు వాళ్ళు, వస్తూనే ఉన్నారు. ఏం పేరు? అనిల్ 1 తర్వాత అనిల్ 2 కూడా ఉంటాడా? ఏ క్లాసు? వినాయకుడికి మొక్కనికి వచ్చినవా? మొక్కనికి వచ్చిందంటే అనిల్ 1 దేవుని మొక్కనికి వచ్చిన అని చెప్తున్నాడు. ఒకసారి అటు పోదాం పండి. అవతల బంధుకి ఏమో ఇంతకు ముందు చెప్పిన కదా నేను, చింతల బస్తీ అటుదిక్కు తోపు ఉంటది, పట్టాలు ఉంటాయి కదా, అది మళ్ళీ ఖైరతాబాద్ రోడ్డుకు పోతుంది. ఇదేమో చక్కగా లగడి కప్పులు పోయే రోడ్డు. ఈ రోడ్లకి చూస్తే స్వామి సీదా ఎదురుగా కనబడతాడు. ఒక్కసారి చూడండి, ఎదురుగా స్వామి ఈ రోడ్లు వస్తే చక్కగా కనబడతాడు. అమ్మ నమస్తే. ఎడికెంచి? ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి. జూబ్లీ హిల్స్ వచ్చిండు. ఏమైనా మొక్కనికి వచ్చినవా? ఫస్ట్ టైం మా చూసుడిరా? లేదు, 4 times నుంచి వస్తున్నాం నేను మా అన్నయ్య. జాబ్ వచ్చి 4 years అయింది. 4 years నుంచి ఎవ్రీ ఇయర్ మా అన్నయ్యతో వస్తున్నాను. ప్రతి సంవత్సరం తీసుకొస్తారు. తమ్మి ఏం మొక్కుకున్నావు మరి? వినాయకుడు అందరం చల్లగా చూడాలని కోరుకుంటాం. ఏ ఊరు మీది? మాది బాపట్ల, గుంటూరు డిస్ట్రిక్ట్. ఈడ పని చేస్తాడు మేము జాబ్ చేస్తూ వినాయకుడిని దర్శనం చేసుకోకపోతే ఆ రోజు మనకు లేనట్టే. ఫస్ట్ పూజ ఏదైనా వినాయకుడు చేసిన తర్వాతే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వినాయకుడు మొక్కడానికి వచ్చాము. ఏం పేరు తమ్మి? నా పేరు సాయి చంద్.
సాయి చెన్నూరా సిరి సిరి సాయి చంద్ ఇద్దరు అన్న చెల్లెలు ముందుగా దేవుని దర్శనం చేసుకుందామంటే వచ్చిండ్రు. బాపట్ల అందరిని అడిగినా అని చెప్పు తమ్ముడు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. నాకు బాపట్ల సూర్యలంక బీచ్ తెలుసు. అది మా ఊరే. నేను అలా చూసిన ఫోన్ లా మా ఊరేనండి. సూర్యలంక బీచ్ అని మంచిగా చూపించిండు. చూసిన పోదామండి ఒకసారి ఎప్పుడైనా మనం కూడా. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడికి వచ్చమ్మా? దిల్షుక్ నగర్ నుంచి వస్తున్నాం. ఎక్కడ దిల్షుక్ నగర్ నుంచి వస్తున్నాం. అన్న నమస్తే. ఎక్కడ నుండి? నమస్తే అమ్మా, దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది. ఎన్నేళ్ల నుండి వస్తున్నామన్నా ఇడికి? 3 times నుంచి వస్తున్నాం. 3 సంవత్సరాల నుండి వస్తుంది. హైదరాబాద్ లేనా అన్న మీరు? హైదరాబాద్. ఏమైనా మొక్కుకొని వస్తారా? ఉట్టిగా దర్శనంకేనా? మామూలు దర్శనమే అంతే. ఓకే. ఇద్దరే వచ్చిండ్రు, మరి పిల్లలు తీసుకురావద్దా? ఏం పేరు నీ పేరు? సుకన్య. సుకన్య. చదువుకుంటున్నావా అమ్మ? జాబ్ చేస్తున్నాను. ఎట్లా? ఆప్టమ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ 10 రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. అదృష్టం చూడండి, వినాయక చవితి ముందు ఉద్యోగం వచ్చింది. మంచి గట్టిగా దండం పెట్టుకొచ్చెల్లే. ఏం పేరు? సుకన్య. సుకన్య. ఉద్యోగం వచ్చి 10 రోజులు అయిందంట. మంచిగా దేవుని దండం పెట్టుకొని వచ్చిండ్రు. నమస్తే తమ్మి. ఏడికెంచి? ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చామండి. మేము గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా కలిసిండ్రు నాకు ఉస్మానియా యూనివర్సిటీ. ఎవ్రీ ఇయర్ వస్తాము, కానీ ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఏ గేట్లు అనేది ఏవే అవే అనేది పెట్టారు. ఎటువైపు నుండి వచ్చే వాళ్ళకి అటువైపు దర్శనం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఆ విగ్రహాన్ని, ఆ దేవుని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు కూడా మస్తు సంతోషమైంది. కానీ ఈ వినాయకుడు అంట దత్తాత్రేయుని రూపం అంట. ఎందుకంటే 3 ముఖాలతో ఉండేది దత్తాత్రేయుడే కదా. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు రూపము దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని ఆలోచనతోటి త్రిముఖ గణపతి అని పెట్టిండ్రంట. ఇంకొక ముచ్చట కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. విశ్వశాంతి గణపతి. గణపతి పేరు ఇప్పుడు అందుకోసమే కదా ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుండి దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్తారు. మన రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఈ వినాయకుని చూడడం కోసం భక్తులు తరలి వస్తున్నారు. అది సంతోషంగా అనిపిస్తుంది. అది మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన తెలుగు వాళ్ళకి కానీ ఒక గొప్పగా చెప్పుకోవడానికి. నమస్తే తమ్మి. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్. అమ్మ అంత దూరం నుండి వచ్చిండ్రు. ఇద్దరే వచ్చిర్రా? పిల్లలు తెలియదా? 4 కలిసి వచ్చిర్రు మొత్తము. కొత్తపేట నుంచి వచ్చినాం మేడం. అమ్మ నువ్వు? అక్కడ నుండి మీ ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి వచ్చిర్రు. దోస్తులా? ఎక్కడెక్కడ తిరిగిండ్రు? ఖైరతాబాద్ లో బాలాపూర్ వచ్చినాము. ఇది ఖైరతాబాద్ వస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం 2 ఈ రోజు 2 దర్శనాలు చేసిండ్రు ఈ రోజు. రేపు ఎల్లుండి సెలవులు ఇంకెన్ని తిరగాలి? మిగతా ఉన్నాయని రేపు ఎల్లుండి కవర్ చేస్తాం మేడం. ఎక్కడెక్కడ తిరుగుతారు తమ్మి? ఇంకా బాలాపూర్, ఖైరతాబాద్, రేపు ఎల్లుండి ఎటు అనుకుంటున్నారు? అంతే. అంటే బాలపూర్లో చాలా వినాయకులు మంచి మంచి సెట్లు ఉంటాయి. అంటే దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు మనము. బాగుంటది. దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు, మంచిగా ఉంటదా అంటున్నారు. నా పేరు హేమలత. నాల్దరాజా నుంచి వచ్చినాం. బాగుంది. మంచిగా దండం పెట్టుకుంటున్నావా? మరి మంచిగా ఉన్నది. ఏమైనా కోరిక కోరుకుంటున్నావా హేమలత? కోరుకుంటున్నా మా మర్మరాలకు డాక్టర్ కావాలని. కోరిక చూడండి మీరు. మా మన్మరాలు డాక్టర్ కావాలని కోరుకుంటుంది. ఎంత వయసు మీ మన్మరాలు? మా మర్మడు రాఘవ్. చిన్నోడు మన్మడు. నమస్తే బెట్ట. ఏం పేరు? వర్ష. ఎక్కడి నుండి? హైదరాబాద్. ఇక్కడే తిరుమలగిరి. తిరుమలగిరి నుండి వచ్చి ఏం చదువుకుంటున్నావమ్మా? నేను జాబ్ చేస్తున్నానండి. ఎలా? జేపీ మోర్గన్ లో. ఓయమ్మనే. ఏం మొక్కనికి వచ్చినావు మరి? మా అక్కకు తొందరగా పెళ్లి కావాలని. తర్వాత నా పెళ్లి నిమ్మడం అయిపోతుందా? నా ఏమడుగు అంతేనా? అంతే. అమ్మా ఈ వినాయకుడిని ముందు ఎప్పుడైనా చూసినావా? ఇప్పుడైనా తోలుతా? 2nd time వస్తున్నాను. 2వ సంవత్సరం. మంచి దండం పెట్టుకో. మీ అక్క జల్దీ పెళ్లి కావాలి. ఈ సంవత్సరం మళ్ళీ ఏడాది నువ్వు చేసుకుందువు కానీ. థ్యాంక్ యూ. పాపం బుజ్జి చూడు, వాళ్ళ అక్కకి పెళ్లి కావాలని దండం పెట్టుకోనికి వచ్చిందంట. నమస్తే తమ్మి. నమస్తే అక్క. నీ కొడుకు మాటలు వచ్చినాయా? మామూలుగా మాట్లాడుతుంది అక్క. కొంచెం మాటలు వస్తుందని కూడా ఇడుస్తలేవు నువ్వు. వాడిని అప్పుడే తీసుకొని వచ్చి సలీలో సాయికి మొక్కినాకనే కొడుకు పుట్టిండాక. స్వామికి మొక్కితే పుట్టిండా? అందుకే తీసుకొచ్చిన మళ్ళా 1 year తీసుకొచ్చిన. మాది ఇక్కడ పాలమూరు అక్క. పాలమూరు అంటే మహబూబ్ నగర్, నార్కల్ డిస్ట్రిక్ట్. ఆడికించి వచ్చిండ్రా? లేకుంటే ఇక్కడనే ఉంటాం, కొండాపూర్లో ఉంటాం అక్క మేము. కొండపూర్లు ఉంటారు. మంచి కొండపూర్లు ఉంటారు. స్వామికి దండం పెట్టుకుంటే ఈ బుడ్డోడు పుట్టిండట. మీ పేరేంది మరి? ఈశ్వర్. వాళ్ళ ఆయన పేరు. వాళ్ళ నాయన పేరు పెట్టిండ అంట మంచిగా. నీ పేరేంటి తమ్మి? సీను. సీను కొడుకు ఈశ్వరు. బాగున్నావు అబుజీ? ఎక్కడి నుండి? ఇక్కడనే ఉంటాం. రామతపూర్. రామతపూర్. నిజామాబాద్ గానీ ఇక్కడనే ఉంటున్నాం ఇప్పుడు. పిల్లలు ఎంతమంది? పిల్లలు 3. ముగ్గురు తీసుకొని మీరు ఇద్దరు వచ్చిండ్రు. అవును.
సతాయిస్తారా మంచిగానే వస్తారా? భక్తి చాలానే ఉంటది, వినాయకుడు చాలా ప్రాణం వీళ్ళకి. పిల్లలకి ఇక ఈ బుడ్డదాన్ని చూడండి, దీని కళ్ళు చూడండి, చెక్కు మన మెరుస్తున్నాయి మంచిగా. ఏం పేరు బేటా? కృష్ణశ్రీ. కృష్ణశ్రీ. చదువుకుంటున్నావు బేటా? ఏ క్లాస్? 7th క్లాస్ చదువుతుంది. మంచిగా వాళ్ళ నాయన ఎంబడి 3 పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళ భార్య వచ్చింది. అమ్మ మధ్యలో ఏమైనా కొనిపెట్టి పాపం పిల్లలకు ఇంటికి వెనక మళ్ళీ తినిపిస్తాను. పెడుతున్నారు ప్రసాదాలు. ప్రసాదాలు తినిపించాలి పిల్లలకు ప్రసాదం. పిల్లలకు కొంతమంది పిల్లలు అయితే ఎట్లా అంటే ఇక ఫోన్ పట్టుకున్నారు అంటే అట్లనే మూతి పెడతారు. ఇక ఇట్లా బంగారం లెక్క మంచిగా ముద్దుకొచ్చి దేవుని భక్తి ఉన్నదంట, దండం పెట్టుకోవడానికి రామతపూర్ నుండి వచ్చిండ్రు వాళ్ళు. నమస్తే అన్న. ఏడికెంచి? మేము ఇక్కడ కార్ఖానకి వచ్చినాం. మేడిపల్లికి వచ్చిండ్రు. ఎంతమంది వచ్చిండ్రు? 4 వచ్చిండ్రు. మేడిపల్లి నుండి వచ్చిండ్రు చూడమ్మ వీళ్ళు. మీరు ఏడికెంచి తమ్మి? బోడుపల్లికి వచ్చిండ్రు. ముగ్గురేనారా? ఒక బండి మీద 3 ఎక్కి వచ్చిండ్రా? మెట్రోలో వచ్చిండ్రు అనుకున్నా. 3 బండి ఒకటే బండి మీద 3 ఎక్కి వచ్చిండ్రేమో అని. అమీన్పూర్ నుంచి వచ్చినాం. కొలువు చేస్తావు తమ్మి? కొలువు చేస్తారా? కొలువు చేస్తాం. అమీన్పూర్ అంటే ఎంత దూరం ఉంటుంది తమ్మి? ఇక్కడ నుంచి 40 ఉంటది. అంటే హైదరాబాద్ లో కాదా? పటాన్ చెరువుది అమీన్పూరా? ఓయేమో పటాన్ చెరువు అమీన్పూర్ నుండి వచ్చిండ్రు తమ్ముళ్ళు. తమ్మి ఏం మొక్కనికి వచ్చినావు మరా? అంటే ఏం లేదు, అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు పడాలి, అయితే రైతులు బాగుండాలి. పడుతున్నాయి. గట్టిగానే పడుతున్నాయి. నేను అడిగిన బోనాల పండుగ గట్టిగా అడిగిన నేను దేవుని కూడా. నీ పేరు వచ్చింది? ఏడికెంచి? నాగరాజు. నాగర్ కర్నూలుకి వచ్చిండు. మీ నాయన పేరు ఏం పేరు? నాగన్ననా? పర్వతాలు అన్న వీడు నాగర్ కర్నూలుకి వచ్చిండు. చెప్పిండు నీకు? చెప్పినవారా? మీ నాయనకి చెప్పొచ్చినవా? చెప్పే వచ్చిండంట. చూద్దాముండి. ఏడికెంచుతామి? అశోక్ నగర్ స్టూడెంట్స్. ఉస్మానియా యూనివర్సిటీయా? అశోక్ నగర్ గ్రూప్స్ కి ప్రిపేర్ అయితే గిడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఆడ పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయంట. తిన్నరా తమ్మి ఏమన్నా? తిన్నాం. ప్రసాదాలు మంచిగా ఉన్నది. పోవద్దా? మంచిగా రకరకాల ప్రసాదాలు ఉన్నాయి. ఏం తిన్నావు తమ్మి? సిరా స్వీట్. అదికు పులిహోర కూడా బాగుంది, తిను. పిల్లలు పాపం చదువుకునే పిల్లలు గ్రూప్స్ కు చదువుకుంటారు కదా రాత్రి అంతా. ఆ పిల్లలు వచ్చిండ్రు. అన్న నమస్తే, ఎట్లున్నారు అన్న? ఈ వినాయకుడు పెట్టిన కాడికెంచి మీకు తెలుసు 70 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారా స్వామిని? విశ్వశాంతి గణపతి అనేటువంటి వినాయకుడు అనే పేరు పెట్టి ఎత్తైనటువంటి విగ్రహాన్ని దేశం మొత్తంలోనే ఎత్తైన విగ్రహంగా నేను భావిస్తున్నాను. ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆబాల గోపాలమ్మతో వచ్చి దర్శనం చేసుకోవడానికి చాలా తప్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా సరైన ఏర్పాటు చేసి అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. అన్న ఇన్నేళ్ల నుండి వస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఏమైనా మొక్కిండ్రా స్వామిని? ఖైరతాబాద్ స్వామి చాలా కోరికలు తీరుస్తాడంటారు. ఒకటే మొక్కిన ఏంటంటే భగవంతుడు విశ్వశాంతి అంటే అందరినీ కూడా అందరి మనసులను కలిసే విధంగా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని ఇలాంటి వాటి అన్నింటినీ తొలగించడానికి, విఘ్నాలు లేకుండా చేయడానికి నెలకొల్పేటువంటి ఒక వినాయకుడు తప్పకుండా శాంతికి దోహదం పరుస్తాడని పూర్తి నమ్మకం ఉంది. అన్న ఎన్నేళ్ల నుండి వస్తున్నట్టు మీరు లెక్క పెట్టుకుంటే? ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ? నేను 1981 నుంచి వస్తున్నాను. ఓ ఏమన్నా 1981 నుండి మొదలు పెడితే 55 ఏళ్ళ దగ్గర అన్న. శంకరయ్య గారు వారు ఉన్నప్పుడు మొట్టమొదటి ఈ గణపతిని మొదటి నుంచి ఖైరతాబాద్ గణపతి స్వతంత్రంగా భక్తులకు ఉన్నటువంటి ఒక సేవాభావంతో వారు ఏర్పాటు చేశారు. వారి వారసత్వాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఉన్నటువంటి శీలాదేవి గారు ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా సంతోషమైన విషయం. ఈ అన్న పదవిలు ఉన్నా లేకున్నా గవర్నర్ ఉన్నా, ఇప్పుడు గవర్నర్ గా ఉన్నాక కూడా మళ్ళీ వచ్చి మన దగ్గర మన తెలంగాణ ఏ పండుగ ఉన్నా బోనాల కాడికి శురు చేసి వినాయక చవితి, దసరా అంతా అలైబలై నీ ఏ పండగ ఇడవకుండా చేస్తావన్న నీ దండం పెడదు. నువ్వు ఇట్లనే చల్లగా 100 ఏళ్ళు బతికి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి. మరి ఎవరు చేస్తారు మరి? నువ్వు లేకపోతే అలైబలై నువ్వు ఆడ బిజీగా ఉన్నావు అనుకోడు, అలైబలై మంచిగా నడవదు. నువ్వు పిలిస్తే అందరు వస్తారు పార్టీలతో సంబంధం లేకుండా. అవును కదన్నా? నువ్వు మంచిగా చల్లగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచిగా గణేశుని ఆశీర్వాదంతో
మళ్ళీ 10-15 ఏళ్ళ వెనక మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం వినాయకుని కాడ పోయేస్తాన్నా. ఈడికి వచ్చేసరికి ఖైరతాబాద్ వినాయకుని కాడ మంచిగా పిల్లలు అందరూ భరతనాట్యం వేయనీకే ముద్దుగా బొమ్మలో తయారయ్యి మంచిగా మస్తు నగలు పెట్టుకున్నారు. అమ్మ చిన్న నగలు పెట్టుకోలేరు, ఏమో పెద్ద ఆరము చిన్న ఆరము కమ్మల గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇగో మాటిలు గిటిలు జోరు దారగా పెట్టుకున్నారు. నెత్తిల సూర్యుడు చంద్రుడు ఏమని పిల్ల జడ చూడండి అమ్మ చిన్న పెద్దగా లేదు. ఆహా ఇట్లా జడ చూడంగానే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. జడతో కొట్టనా నా వాళ్ళు జడతో కొట్టనా అని చిన్నప్పుడు ఒక పాట వస్తుండే టీవీలో. ఎరకనా అమ్మ నీకు ఆ పాట తెలుసు? ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మక్క ఏం చేస్తావు? నేను డాన్స్ పిల్లలకి డాన్స్ నేర్పిస్తాను. డాన్స్ టీచర్ అక్క. మంచిగా తీసుకొచ్చిన అక్క పిల్లలందరినీ ముద్దుకున్నారు. అవునా? మంచిగా చేస్తున్నారు. ఓకే మంచిగా పోయిన సంవత్సరం కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ ఈ బుడ్డదాన్ని కులంబడతా నేను. ఈ బుడ్డది పోయిన సంవత్సరం మాట్లాడింది నాతోటి. అక్క ఏడ నేర్పిస్తాను? చింతల్. చింతల్లో హైదరాబాద్ లోనే చింతల్. చింతల్. ఎన్ని ఏళ్ళ నుండి నేర్చుకున్నారు అక్క ఈ పిల్లలంతా? వీళ్ళు 4 years వాళ్ళు 6 years వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ 17 years ఇది. నేను 17 ఏళ్ళ నుండి చేపిస్తున్నా పిల్లలతోటి. ఖైరతాబాద్ లో మొదటిసారి చేపిస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఖైరతాబాద్ లో కొత్త పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో మొట్టమొదట రంగ ప్రవేశం ఇక్కడే చేపిస్తానండి. రంగ ప్రవేశం వినాయకుడి కాడనే ఖైరతాబాద్ లోనే చేపిస్తదంటే అక్క లక్ష్మక్క. ఏం పేరు బేట? లిఖిత. ఏ క్లాస్? 6th class. ఏమైనా నేర్చుకున్నావు? ఇప్పుడు ఏం చేసినావు? కుండ చేశాను. కుండ మీద చేసావు. నువ్వు బేట? నేను ఆంగికం చేశాను. వర్షిని. వర్షిని ఏం చేసినావు పాట? ఆంగికం. ఆంగికం భువనం యస్యాదా. నాకు వచ్చి మా గుళ్ళె పంతులు చదువుతాడు. ఇంకా దాని వెనకాల పలికే బంగారం. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది పలికే బంగారం. రాముని పాట నాకు చాలా ఇష్టం. పలికే బంగారం ఆయన కోదండ పాని. అదే. నీ పేరు ఏం పేరు బయట? చార్వి. చార్వి. మీ చెల్లె పేరు పాంచమియా? కాదు కదా. నువ్వు ఎట్లా? 7th. 7వ తరగతికి వచ్చి నువ్వు బుడ్డ ఇంత ముత్తమంతనే ఉన్నది కానీ ఏం చేసినావు బెట్ట నువ్వు? నేను మహాగణపతి ఇంకా పలుకే బంగారం ఇంకా నీ పేరేం పేరు బెట్ట? అన్వి. అన్వి. నువ్వే తరగతి? 5th. అన్వి మంచిగా బాగానే ఏం డాన్స్ చేసినావు ఇప్పుడు? ముద్దుగా యశోద పలికే బంగారమైనా చేసి 2 ఐటమ్స్ చేసినావు. బాగానే వచ్చి నీకు డాన్స్. నీ పేరు బెట్ట? ప్రేక్ష. ప్రేక్ష. నువ్వేమేం చేసినావు? అదిగా అల్లదిగా పలికే బంగారం ఆంగికం 3 చేసింది ఈమె. మిడతా ముత్తమంతనే ఉన్నది కాదు. ఇప్పుడు డాన్స్ చేసి నీకు వచ్చినావు కదా, ఇట్లా మేకప్ అంతా వేసుకుంటే కష్టం కదా. ఇవన్నీ ఇట్లా పట్టినట్టు ఇట్లా గుర్చినట్టు ఇట్లా ఏమనిపించయా? అనిపిస్తుంది. అనిపించినా చేస్తారా? ఎందుకట్లా? ఇష్టం అంతేనా? ఇక కూరలు చూడండి డాన్స్ అంటే ఇష్టం. అట్లా గెటప్ వేసుకొని మంచిగా. నాకు ఇట్లా గెటప్ చూస్తే ఒక్కొక్కసారి ముద్దుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భయం అవుతుంది. ఎందుకు తెలుసా? ఆ చంద్రముఖి సినిమాలు వేసి ఉంటది అన్ని వేసుకుంటది కదా. దేవునికి మొక్కుకున్నావా మరి మంచిగా? నీ పేరేంద్రా? హర్షిత. 10th class. మనోజ్ఞ 8th class. 8th class. 8th class. నువ్వమ్మా? నా పేరు గ్రీష్మ 9th class. 10th, 8th, 9th. నువ్వురా? నా పేరు సోను. నేను 8th class. 8th. నువ్వురా? నా పేరు భానుజశ్రీ. నేను 7th class. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ డాన్స్ చేస్తే మీకు? అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ తోటే చేస్తాం మేము. ఎప్పుడు ఇంకా 17 years నుంచి చేస్తున్నాం మేము. నువ్వు ఇంకా 17 రాలే? మీ మేడం చేస్తున్నది 17 years నుంచి మేము ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నామని చెప్తున్నాము. శ్రీ సత్య కూచిపూడి ఇన్స్టిట్యూట్. సత్య కూచిపూడి ఇన్స్టిట్యూట్ చింతల్లో ఉంటారంటే పిల్లలంతా. అమ్మ నీకేమేమి ఐటమ్స్ వచ్చు బుజ్జిదానా? అదిగో అల్లదిగో ఆంగికం పలికే బంగారం. వినాయకుడికి ఏమని మొక్కినావు మరి? ఏం కావాలని మొక్కినావు వినాయకుడిని? చదివే. నువ్వేం మొక్కినవురా? నేను మంచిగా డాన్స్ చేయాలని చదువుకోవాలని అని అంత మొక్కుకున్నాను. మంచిగా డాన్స్ చేయాలని మంచిగా చదువుకోవాలని అంత మొక్కుకున్నదట ముద్దుగా. నువ్వేమైనా మొక్కినవా? మంచిగా డాన్స్ చేసి చదువుకోవాలని మొక్కుకున్నాను. 2 రావాలి. పూరలు చూడండి ఒకళ్ళు చాలా మంది ఏంటంటే ఒకటి మొక్కుకుంటారు. మానవులంతా 2 మొక్కుకుంటున్నారు. అటు డాన్స్ ఇటు చదువు 2 ఏకదం రావాలి అనుకుంటున్నారు. 2 ఐటమ్స్ మొక్కుతున్నారు. నీ పేరు ఏంది?
చార్వి. చార్వి నువ్వురా? మోక్షిత. మోక్షిత నువ్వమ్మా? నా పేరు జోష్న. జోష్న నువ్వేమేం చేసినావు ఐటమ్స్? అదిగో పలుకే బంగారమైన ఆంగికం. మంచిగా ఉన్నదమ్మా, నీ డ్రెస్ బాగున్నది, నీ నగలు బాగున్నాయి, ముద్దుగా కూరలు ముద్దుగా తయారై బొమ్మలు లెక్కనే ఉన్నారు. అందరూ ఒకటి తిరిగి ఉన్నారు కూరలంతా మంచిగా. వీళ్ళందరూ కేళ్ళని అంటే ఎవరైనా నమ్మేసేయచ్చు, అంత ముద్దుగా ఉన్నారు అందరూ. మంచిగా డాన్స్ నేర్చుకొని మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో సెట్ అయిపోండి. ఇక మంచిగా పోయేస్తా. అందరికి నమస్తే. పిల్లలందరూ డాన్స్ పిల్లలతోటి మాట్లాడి బయటకు వస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. నేను ఖైరతాబాద్ వినాయకుని కాడికి వచ్చి దండం పెట్టుకుంటుంటే హైడ్రా కమిషనర్ సారు ఎప్పుడు టీవీలో చూస్తుంటే పేపర్లో చూసిన ఈ రోజు ఒకటేసారి ఎదురు పడ్డాడు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. మొత్తం హైదరాబాద్ వాసులకి, తెలంగాణ ప్రజలకి, మొత్తం భారతదేశంలో ఉన్న అందరికీ నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు అందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాం. సార్ ఇప్పుడు మొత్తం డ్యూటీ మీద బాగానే తిరుగుతున్నారు కదా, ఇంకా మన దగ్గర పనులు కానీ ఇంకా చాలా దినాలు పడుతుండొచ్చునా? ఉంటదమ్మా, అదంతా మా ఉద్యోగుల బాధ్యత. నెక్స్ట్ ఈ వర్షాలు వస్తూనే ఉంటాయి. మా వాళ్ళందరూ కూడా, హైడ్రా స్టాఫ్ అందరూ కూడా రోడ్ల మీద ఉండి చూస్తున్నాము. మీ అందరికీ, ప్రజలందరికీ కూడా మేము మంచి సేవలు అందిస్తూ ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలతోటి తప్పకుండా మీకు ఇంకా మంచి చేయడానికి చూస్తాం అన్నమాట. ఉంటారు, తప్పకుండా ఉంటారు. మా వాళ్ళు హైడ్రా బృందాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర ఏజెన్సీస్, జిహెచ్ఎంసీ అందరితో పాటు మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇది అన్ని డిపార్ట్మెంట్ల ఒక అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఏమైనా ఉందంటే గణేష్ ఉత్సవాలు అప్పుడే చూస్తాం అనమాట. తెచ్చినా కదమ్మా, మా ఆవిడని తెచ్చినాను, మా ఆవిడని తీసుకొచ్చినాను. అవును, తెచ్చినాం, తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చినాను, తీసుకొచ్చినామమ్మా. మా పిల్లలు, మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి లా చేస్తుంది. అమ్మ మళ్ళా సార్ వాళ్ళ బిడ్డను కూడా ఇళ్ళకే దించుతున్నాడు. అమ్మ నమస్తే అమ్మా. బాగున్నానండి, మీరు బాగున్నారా? సార్ ఎప్పుడైనా పండుగల కన్నా తీసుకొస్తాడా లేకుంటే ఎప్పుడు ఇంటికాడ నేనా? మనం లేదండి, పండుగలకి చక్కగా నా కోసం తీసుకొస్తారండి. నేనే పూజ చేస్తానమ్మా ఇంట్లో, వినాయక పూజ నేనే చేస్తాను. ఇంట్లో ఎప్పుడు మొగోళ్ళే చేయాలి, నేనే చేస్తాను. ఆడోళ్ళు చేస్తే ఆడోళ్ళ పుణ్యం మొగోళ్ళకి రాదంట, కానీ మొగోళ్ళు చేస్తే మొగోళ్ళ పుణ్యం ఆడోళ్ళకి వస్తుందంట. మీ దండం పెడతా మేడం కోసం చెయ్యండి. చేస్తాం, తప్పకుండా చేస్తాం. పోయేస్తానమ్మా, మంచిదండి, పోయేస్తా సార్. ఖైరతాబాద్ వినాయకుని కాడికేంచి పబ్లిక్ అందరితోటి మాట్లాడినాక మన తెలంగాణలో అనుకున్న మస్తు మంది ఆంధ్ర దిక్కుకేంచి కూడా విశాఖపట్నము, పలాస, పార్వతీపురము, బాపట్ల ఎక్కడెక్కడికించో వచ్చి అయ్యకు దండం పెట్టుకొని పోతున్నారు. స్వామి మధ్యలో విశ్వశాంతి గణపతి, అటు బంధుకేమో వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు, యువతల బంధుకేమో గజ్జలమ్మ అమ్మవారు. ఈ గజ్జలమ్మ అమ్మవారు ఏంటంటే ఖైరతాబాద్ గ్రామ దేవత. ఇప్పుడు మన గల్లీలో ఎల్లమ్మ తల్లి మనము గ్రామ దేవతకి ఎట్లా పెట్టుకుంటాం, అట్లనే ఆ ఖైరతాబాద్ గణపతికి గ్రామ దేవత గజ్జలమ్మ అమ్మవారు. ఆ అమ్మకు కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణపతి పక్కకు పెట్టిండ్రు మంచిగా. ఇది ఈ రోజు ఖైరతాబాద్ గణపతి కాడికేంచి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. పైలము వానలు పడుతున్నాయి, పోర్లను వేసుకొని తిరుగుతున్నారు శనార్థులందరికీ.